హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 2 వీడియో. మా వాళ్ళంతా స్నానాలు పూర్తి చేశారు. నేను ఇప్పుడే లేచా. మేము కూడా స్నానం చేసి కలిసేద్దాం. ఇదిగోండి గాయస్, మేమందరం అయితే రెడీ అయిపోయాము. అండ్ మా బాబుని చూడలేదు కదా. ఈ అమ్మగారేమో చిన్నమ్మగారండి, మా వదిన గారు వాళ్ళ చిన్నమ్మాయి గారు. ఇప్పుడు మా బాబుని చూపిస్తాను. పెద్దమ్మగారేమో రెడీ అవుతున్నారు, ఇంకా అవ్వలేదన్నమాట. ఇదిగోండి బుల్లయ్య గారు అన్నీ పెట్టుకున్నాడు, కడి అవట గొలుసట, అసలు మామూలుగా రెడీ అవ్వలేదు. మేమైతే రెడీ అయిపోయి హోటల్ కిందకు కూడా వచ్చేసాం. మా ఆటో వచ్చేసింది. ఇదిగోండి మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు. ఇదిగోండి మా కారు అక్కడ ఉంది. మేమైతే కారులో వెళ్ళట్లేదు. మా నాన్నగారు, మా ఆవిడ, ఆద్యమ్మ అక్కడ ఉన్నారు. ఇక్కడేమో మేమైతే పొద్దున్నే టీ తాగాం. నాట్ బ్యాడ్ తీసుకున్న దానికి. మేమున్న హోటల్ అయితే పేరు ఇది. ఎవరైనా వస్తే తీసుకోవచ్చు. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదిగోండి హిందీలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మా వాళ్ళు. చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఇదిగోండి మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు కిందకి. ఇక మేమైతే లెట్స్ గో టు సంగమం. ఫస్ట్ అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్తామో ఏమేం చేస్తామో మేమైతే అంతా చూపిస్తాం. మాకైతే ఈ ఆటోని ఈ హోటల్ వాళ్ళే ఈ ఆటో డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చారు. కుర్రాడు వచ్చాడు. మాకైతే బాగానే ఉంది. మేమైతే టోటల్గా పెద్దవాళ్ళం అయితే 7 ఉన్నాం, చిన్నవాళ్ళు 3 ఉన్నారు. మొత్తం కలిసి 10 మంది. చూడాలి ఈ ఆటోలో పడతామో పట్టమో. అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు మా అత్తయ్య గారు, అక్క, బావ గారు. నేనైతే బ్యాగ్ అయితే అలా పెట్టేసుకున్నాం కింద. వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళిపోయింది. వాటర్ బాటిల్ ఇదిగోండి. మేమైతే బయలుదేరిపోయాం ఆటోలో. మేమంతా ఇలా వచ్చేస్తున్నాం. మా బావగారు, అక్క వాళ్ళు వెనకిద్దరు కూర్చున్నారు. మేమైతే ఇవ్వండి ఇలా బయలుదేరిపోయాం ఆటోలో. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి ప్లేస్ని అయితే చూపించేస్తాం. అఖిల భారతి ఆశ్రమం ఏదైనా ఇదిగోండి, ఇది ఒక ఆశ్రమం అయితే ఉంది. సంగమానికి వెళ్ళే దారిలో లాంగ్ లో అక్కడ ఒక దేవాలయం కూడా కనపడుతోంది. చూడండి వీడియోలో క్యాప్చర్ అయిందో లేదో. చెట్ల మధ్యలో ఉంది దేవాలయం. అదొకసారి అయితే చూడండి. ఇదే అవధూత ఆశ్రమం. ఇదిగోండి ఇది అవధూత ఆశ్రమం. ఆంజనేయ స్వామి ఉన్నాడు. బాగుంది, పెద్ద ఆశ్రమం. సద్గురు ధామ్. ఎవరైనా రావాలనుకుంటే ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి అవైలబుల్ గానే. మీరు ఎవరైనా సరే రావచ్చు. ఆఫ్లైన్ లో అయితే ఈ రూమ్స్ అన్నిటికీ అవైలబుల్. ఇదంతా కూడా చూడండి తమ్మ చెట్లు. ఇంకా నీట్ చేయాలి. అదిగోండి నది కనపడేది. అదిగోండి అందుట్లోనే మనం తీర్థంలో స్నానం చేయాలి. వాటర్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడే మేమైతే సంగమం దగ్గరికి వచ్చాం. పొద్దున్నే కూడా ఫుల్గా జనం ఉన్నారు సంగమం దగ్గర. ఆ కిందకి వెళ్లే దారిలో అంతా చూపిస్తా. ఇక్కడైతే అంతా బాగుంది. ఎవరైనా పొద్దున్నే వచ్చి టీ తాగుతానన్నా ఇవ్వండి, ఇక్కడ టీ స్టాల్ అవన్నీ ఉన్నాయి. మా ఆటో ఇక్కడైతే ఉంది. ఆటో నెంబర్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. చిన్నగా దిగుతున్నాం మేమైతే. కప్పుల్లో చాయ్ కూడా ఉంది. మాకైతే మట్టి కప్పుల్లో చాయ్ అంటే చాలా ఇష్టం. అందరూ అలాగే చేస్తున్నారు. వెళ్ళేదారిలో షాప్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. వాళ్ళైతే వస్తున్నారు చిన్నగా నడుచుకుంటూ. ఇదిగోండి వెళ్తున్నాం మేమైతే స్నానాలకి. అందరం నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ మాటల్లో వాళ్ళు పడిపోయారు. నేను వీడియో తీసేది కూడా అందరు మర్చిపోయారు. అన్నిటిలో షాపులు అయితే ఉన్నాయి. కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఏమైనా ఇవ్వండి ఇక్కడ దత్తపారాయణ అంతా చేస్తున్నారు. ఇదే ఔదుంబర వృక్షం. ఔదుంబర వృక్షం పాదపీఠం అంటారు కదా. ఇక్కడైతే సప్తాహం చేస్తారు. దత్తపారాయణ సప్తాహం చేస్తారు. ఇదిగోండి ఇలా ఉంటుంది. అంతా కూడా ప్రదక్షిణ చేసి దత్తపారాయణ చేసుకుంటారు ఈ పీఠాల దగ్గర. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఎవరైనా సరే జూన్ జూలై నెలలో రావాలనుకుంటే ఇలా అయితే ఉంటాయి వాటరు. మేమైతే జూన్ లాస్ట్ వీక్ వస్తున్నాము. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా మిడిల్లోకి వెళ్ళాము. ఇప్పుడైతే మెట్ల దగ్గరే ఉన్నాయి వాటరు. చూడండి ఇదేమో ఔదుంబర వృక్షం అనుకున్నాం. అంటే ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు అని చెప్పి మన కథనాలు. దాంట్లో అయితే ఇవన్నీ కూడా ఉంటాయి. మన వాళ్ళు ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళిపోయారు ఈ మేడి చెట్టు దగ్గరికి. కొన్ని మేడికాయలు ఉన్నాయి చూడండి చెట్టుకి. ఇది కొన్ని మేడికాయలు. దీన్ని ఔదుంబర వృక్షం అంటాము.
ఇక్కడంతా కూడా దత్తపారాయణ చేసుకుంటారు. సప్తాహం అని చెప్పా కదా, సప్తాహం అయితే చేసుకుంటారు. మన వాళ్ళు కూడా ప్రదక్షిణలోనే ఉన్నారు. అదిగోండి మా ఆవిడ, చైత్ర, పిల్లాడు, అత్తయ్య గారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉన్నారు. ఒక్క ప్రదక్షిణ చేసుకుంటున్నారు అంతా. చూడండి అదిగోండి మా నాన్నగారు కూడా ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళారు. ఆయన కూడా మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ మా అక్క అయితే దత్తపారాయణ మొదలు పెట్టేసింది కూర్చొని. ఇంకా మేము సంగమ స్నానానికి వెళ్ళలేదు. మా బావగారు ఏమో దేవతార్చన చేస్తున్నారు. ఇదిగోండి మన వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు, స్లోగా దిగుతున్నారు కిందకి. చూసేయండి ఇదిగోండి దత్తుడి ఆశ్రమం దగ్గర అయితే ఈ విధంగా ఉంది. కాస్త ఈ మురుకులు ఇవన్నీ అయితే కొంచెం శుభ్రం చేస్తే చాలా బాగుంటుందేమో అనిపించింది. ఇదంతా చూడండి, దీనివల్ల ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే అలర్జీలు అలాంటివి అయితే ఏమైనా వస్తాయేమో నాకు తెలిసి. అస్సలు కనీసం ఏమాత్రం కూడా శుభ్రత లేదు ఇక్కడ సంగమం దగ్గర. చేయడానికి అయితే మా బావగారు అక్క అయితే వెళ్తున్నారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా అలా బ్రహ్మముడి వేసుకోవాలి. ఇద్దరు కలిసి ఖచ్చితంగా నీళ్ళల్లో దిగి స్నానానికి అయితే వెళ్ళొచ్చు. ఇలా స్నానం అయితే చేసేస్తున్నారు. ఒకటో మునుగు, ఇవ్వండి 2, ఇది 3 దంపతులు ఇద్దరు కూడా అలా కంపల్సరీగా చేయాలి. ఇవ్వండి మురుకులు చేస్తున్నారు అంతా. చూడండి మా ఆవిడకి కూడా స్నానం చేయాలని ఉంది, కానీ నేనేం వద్దన్నా. తను ఇప్పుడు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది స్నానం, అందుకని వద్దన్నా. మా అబ్బాయి ఏమో హడావిడి చేస్తున్నాడు నీళ్ళల్లో. పిల్ల అయితే స్నానం చేస్తుంది, పెద్ద పిల్ల. ఇక్కడేమో చిన్నపిల్ల స్నానం చేస్తుంది, చేయలేకపోతుంది. ఇవ్వండి వాళ్ళైతే స్నానాలు చేస్తున్నారు. జాగ్రత్త, వాటర్ బాగా ఉన్నాయి. ఆ నీళ్ళల్లోనే అక్కడే దీపాలు ఇలా వదిలేస్తున్నారు. జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా స్నానాలు చేసేవాళ్ళు. ఇవ్వండి మా అమ్మ కూడా స్నానం చేసేసారు. అక్కడ పిల్లాడు ఏడుస్తున్నాడు నీళ్ళ కోసం. బట్టలు మార్చుకోవటానికి కూడా ఇక్కడ ఫ్రీగా ఇలా రూమ్స్ లాగా కట్టేశారండి, ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి. ఇదేనండి భీమా అమరజ సంగమం వచ్చేసి. ఇదైతే ఔదుంబరం ట్రీ. ఆ లోపల స్వామి చేసుకున్నారు కదా, మంచి మాటలు అలా చెప్తారు. అది అక్కడ అందరూ పారాయణ చేసుకుంటాడు, చాలా మంచిది. ఇది సంగం దత్త టెంపుల్ అండి. ఇదైతే ఎంట్రీ. ఇక్కడేమో ఏదైనా ఏమంటారు ముఖ్యమైన రోజుల్లో దీపారాధన చేస్తారు. ఒకవేళ అక్కడ చేయలేని వాళ్ళు ఇక్కడ నీట్గా ఉంది, ఇక్కడైనా చేసుకోవచ్చు మనం స్నానం. టెంపుల్ చుట్టూ అయితే ఇవన్నీ టోటల్ మనకైతే అష్టతీర్థాలు ఇవి. వాటి నేమ్స్ చూసేయండి: షట్కుల తీర్థ, నరసింహ తీర్థ, భగీరథ తీర్థ, పాప వినాశిని తీర్థ, కోటి తీర్థ, రుద్రపాద తీర్థ, చక్ర తీర్థ, లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ మన్మంత తీర్థ. ఇవి మీకు కొంచెం బాగా ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేనైతే 8 ఇక్కడ ఉన్నాయని చెప్పి చూపించేశాను. ఇదిగోండి మనం ఎక్కడ చూసినా ఇదే శ్లోకం ఉంటుంది ఇక్కడ: దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. చేసామండి. ఇదేమో నరసింహ తీర్థం అంటారు. అక్కడే పక్కన ఇంకో ప్రదేశంలో నరసింహ తీర్థం స్నానం చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా వస్తే ఇక్కడ స్నానం ఆచరించవచ్చు. ఇక్కడ ఇంకా ఉన్నాయి కానీ అదంతా చెత్త అదంతా ఇందా చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఇదంతా కూడా ఉన్నాయి. మరి దారుణంగా ఉన్నాయి, చూసుకోండి. ఇది ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. గాణగాపూర్లో యొక్క ప్రాంతం పరశురాముడు వధించిందట. దీని సంగతి ఏంటో లోపలికి వెళ్ళి మనం చూద్దాం. నేనైతే అందరం లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి అంతే మునిగిపోతాయి ఇదంతా వాటర్. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఎదుగుండి గోశాల, అక్కడ గోశాల ఆవులు కొమ్ములు బాగున్నాయి. ఇక్కడ కర్ణాటక ఆవులు కొమ్ములు. ఇదిగోండి ఇదే టోటల్గా ల్యాండ్ అయితే ఇదే మనం చూడాల్సింది. ఇక్కడ ఇంతకు మించి ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ స్థల పురాణం ఉంది. పరశురామ్, ఇదిగోండి పరశురామ్ అని చెప్పి చూపించాం. ఇదంతా కూడా మనం చూడాల్సినటువంటి ప్రదేశం. విభూతి కోసం చేసినటువంటి ప్రయత్నం అటు ఇది మాకు తెలిసి. ఇంకోటి ఇదేమో ఇంటి మీద ఇల్లులు కట్టాలనేటువంటి నమ్మకాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ. ఇక్కడ వాటర్ కూడా కొన్ని నిలిచాయి.
ఇవన్నీ ఇక్కడేమో పరశురాముడి విగ్రహం అవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మా ఆవిడ కూడా పెడుతుంది చూడండి. ఏంటో గొట్ల కడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరో డూప్లెక్స్ హౌస్ అనుకుంటుంది, కొండరాళ్లే నించోబెట్టారు ఇక్కడ. ఇవన్నీ అవే నించోబెట్టినవి. చూద్దాం ఇది నిజంగా నెరవేరుతాయో లేదో. అక్కడేమో మా అబ్బాయి నాన్నగారేమో ఆవులాట ఆడుతున్నారు. మూడో తీర్థానికి వెళ్ళేటువంటి దారి అయితే ఇలా ఉంది చూడండి. అంతా మట్టి మట్టి మొదటి నుంచి. ఇంకా మనం మొదట్లో చూసాం కదా, ఇక్కడి నుంచే మళ్ళీ మనం వెళ్తున్నాము. మేమైతే ఆటోలో ఉన్నాము. ఇవ్వండి దారి అంతా అయితే ఇలా ఉంది. మూడో తీర్థం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తీర్థం ఎలా ఉందో చూపిస్తాను మీ అందరికీ కూడా. విశ్రాంతి ఆశ్రమం అటండి ఇదైతే. అక్కడ స్నానం చేసి నదిలో, అక్కడ నది ఉంది, ఆ నదిలో స్నానం చేసి ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఇక్కడ కూడా దత్తపారాయణ చేసుకుంటారు అని చెప్పి ఇక్కడైతే లోకల్ పీపుల్స్ అయితే మనకైతే చెబుతున్నారు. అదే విధంగా ఇక్కడ ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బిల్డింగ్ చూస్తున్నామో ఆ బిల్డింగ్ దగ్గర పూర్వము స్వామివారు ఇక్కడ సంచరించేటువంటి సమయంలో వరి పంట కోసం నాటితే ఆ యొక్క వరి పంటని స్వామివారు వర్షపు నీరుతో పండిస్తారట. ఆ ప్రదేశంలో అయితే బిల్డింగ్ కట్టేశారు. ఇప్పుడైతే మనం చూడడానికి లేదు. ఆ ప్రదేశం అయితే ఈ బిల్డింగ్ కట్టిందే. ఈ విశ్రాంతి భవనం ఏదైతే ఉందో ఈ విశ్రాంతి భవన్ దగ్గర ఇదంతా కూడా ఉంది. ఇప్పుడు అక్కడ సంగమం దగ్గరికి వెళ్ళిన తర్వాత అది చూపిస్తా. మేము వచ్చినటువంటి ఆటో డ్రైవర్ అయితే మాకు ఇదంతా కూడా వివరణ చేస్తున్నారు అక్కడ. అదిగోండి మా ఆటో డ్రైవర్. దీని పేరేమో విశ్రాంతి కట్ట అంటారు. స్నానం చేసి విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశం ఇది. అదిగోండి పైన స్వామివారు. ఇదిగోండి ఈ వృక్షం కింద తీసుకునే వాళ్ళట. మరి చూద్దాం. ఇదిగోండి వారణాసి వాటర్ కూడా కింద అండర్ కవర్ వస్తాయట. అక్కడ యాడ్ అవుతాయో. పట్టుకోవాలి. ఇగో మైక్ పట్టుకొని చెప్తూ ఉండు. భాగీరథి తీర్థం లోపల శివలింగం ఉంటుంది, నందీశ్వరుడు కూడా ఉంటారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే మనము కాశీలో గంగలో స్నానం చేసినంత ఫలితం వస్తుందట. ఇది వచ్చేసి నెంబర్ 3 తీర్థం. చిన్నమ్మ చిన్నమ్మ ఇటు చూడు. ఇదైతే పాప వినాశిని తీర్థం. ఇక్కడ కూడా మేమైతే స్నానం చేయడానికి అయితే మేమంతా కూడా వచ్చేసాం. ఇదిగోండి అక్కడ దూరంగా కనిపించే వెంటనే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నాకు తెలిసినంత వరకు మేబీ అవైతే సప్తహారతులు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇదైతే మేము వచ్చింది 4వది పాప వినాశిని తీర్థం. ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల మనం చేసినటువంటి పూర్వజన్మ సుకృతము పాపము ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోతుంది. ఇదిగోండి ఇదైతే పాప వినాశిని తీర్థం. ఇదిగోండి వాటర్ సౌండ్ కూడా భలే వస్తుంది చూడండి. అలలు కూడా వస్తున్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ప్రకృతి గాలి కూడా చాలా పీస్ఫుల్గా వస్తుంది. ఇక్కడ గాలి చాలా బాగుంది. వాటర్ ఎక్కువ ఉండడంతో చూసారా బ్యాక్ సైడ్ టెంపుల్ కూడా మునిగిపోయింది. శివాలయం అది పాప వినాశిని తీర్థం దగ్గర. ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే ప్రతి తీర్థం దగ్గర శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో మనం స్నానం చేసి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ శంకరుడి మీద, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం మీద మనం ఒక చెంబు నీళ్లు పోయాలి. అప్పుడు మనం ఇక్కడ స్నానం చేసినటువంటి ఫలితం అయితే మనందరికీ కూడా వస్తుంది. అది మనమంతా కూడా గమనించగలరని చెబుతున్నాను. అదే విధంగా వాళ్ళు కూడా అక్కడ స్నానానికి వెళ్ళిపోయారు. మా ఆవిడ ఎన్నోసారి వచ్చిందో కనుక్కుందాం. గానగాపూర్ అంజలి నువ్వు ఎన్నోసారి వచ్చావు? 3వసారి అండి. ఇది చూసారా పుణ్యాత్ములకే 3 సార్లు దర్శనం. నేనైతే ఇది 2వసారి నా వివాహం అయిన తర్వాత. చాలా బాగుంటుంది. అటు లాంగ్ సైడ్ బ్రిడ్జి ఉంది.
ఇక్కడంతా ఇగోండి, ఇక్కడైతే వెహికల్స్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ బ్యానెస్ కూడా లేదు ఎవరికి కూడా. మా అబ్బాయి కూడా స్నానం చేస్తున్నాడు నీళ్ళల్లో, చూసారా? మామూలుగా ఆడట్లేదు. ఇదిగోండి పాప వినాశిని తీర్థంలో స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. నీళ్ళల్లో జలకాలు ఆడుతున్నారు చూడండి. ఇదిగోండి ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, అభిషేకం చేయాలి అని. ఒకటి స్నానం చేసిన వాళ్ళంతా ఇలా శివలింగాలు ఉంటాయి, ఇలా అభిషేకం చేస్తారు. ఇప్పుడు మనం వచ్చింది అయితే కోటి తీర్థ్. ఇది ఇక్కడ 1 రూపాయిని దానం చేస్తే ₹1,00,00,000 దాన ఫలితం వస్తుందట. అంటే రూపాయే కాదు, ఇక్కడ ఏం చేసినా అంత ఫలితం వస్తుంది అని చెప్పి దాని అర్థం మనం తెలుసుకోవాల్సింది. కానీ ఇక్కడ మాత్రం ఆటోలు బర్రెతోళ్ళు అన్నీ ఇక మామూలు అయిపోయాయి. ఇగోండి ఆటో గడుగుతున్నారు. ఇలాంటివి కొంచెం నీట్నెస్ చేయాలి వీళ్ళు. అది ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది టెంపుల్, చూడాలి. ఇదిగోండి ఇప్పుడైతే మేము రుద్రపాద తీర్థ్ దగ్గరికి అయితే వచ్చాం. రుద్ర పార్వతీయ రుద్రపాదాన అర్థం కాలేదు కన్నడలో. దీని పేరేంటో మీరు చెప్పండి. ఇదైతే ఆరోది ఇది. ఇదిగోండి స్నానాలు చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా, చూసేయచ్చు. ఇదిగోండి ఇది 7వ తీర్థం, చక్ర తీర్థం అంటారట దీన్ని. ఇదైతే 7వ తీర్థం. దాని పక్కనే 6వది చేసాం. ఆ గుడి కనిపించేది అదిగోండి, గుడి కనిపించేది 6వది, ఇదే 7వది. వెంటనే నెక్స్ట్ ఇంకొక మనకి మిగిలిన చాయిస్ 8. ఓకే, నెక్స్ట్ ఇక దర్శనం. కాలభైరవుడు ఇక్కడ ఉన్నాడు, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. మన వాళ్ళు అయితే స్నానాలు చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే నాన్నగారు పిల్లాడైతే ఉన్నారు. 8వ తీర్థం చూసారా ఎలా ఉందో, అంత బురద. ఇది దిగలేరు, అంత గతుకులుగా ఉంటుంది బురద. దీని పేరే మన్మథ తీర్థం అంటారు. 8వ తీర్థం ఇది. ఇక్కడ స్వామివారు ఉన్నారు, చెట్టు కింద స్వామివారు ఉన్నారు. ఇవన్నీ ఇక్కడ పానుమట్టాలు పాదుకలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇది ఎప్పుడు చెక్కారో ఏంటో, దీని మీద పాదుకలు అయితే ఉన్నాయి. అలాగే పానుమట్టమా మరి అదేంటిదో తెలియదు మనకి. అదేంటిదో తెలిసిన వాళ్ళు కామెంట్లో కామెంట్ చేయండి. కష్టపడి అయితే అక్కడ దాకా అయితే రిజిట్ చేయాలి వాళ్ళు అంతా కూడా మన వాళ్ళు. ఇదిగోండి గాయస్, మా అవతారాలు అయితే ఇట్లున్నాయి. మా అబ్బాయి ఏమో దిగంబర స్వామి అయిపోయారు చూడండి. హాయ్ చెప్పు నాన్న, హాయ్. హలో. అది గాయస్, ఇంతటితో ఇది లాస్ట్ తీర్థం అయిపోయింది. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ చూసేద్దాం. ఇప్పుడే వచ్చేసాం, స్నానాలు పూర్తి చేసుకొని. మా ఆటో అదుకొని, మాకైతే ఆటో 900 పడింది అన్నిటికీ. ఇదేమో శనేశ్వర స్వామి టెంపుల్, అలాగే శంకరుడట. గాణగాపూర్లో మొట్టమొదటి టెంపుల్ ఇది. అదేవిధంగా స్వామివారు స్నానం చేసి ఇక్కడికి వచ్చి అనుష్ఠానాలు పూజలు చేసుకునేవాళ్ళట. ఇక్కడంతా కూడా తలజిల్లేడు పూలు, తలజిల్లేడు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె, ఒత్తులు ఇవన్నీ కూడా తీసుకొని లోపల ఉన్నటువంటి శనేశ్వరుడికి మన చేతులతోనే పోసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఈ కళ్లేశ్వరుడు దర్శన విధానం ఇలాగా. ముందు పంచముఖి గణేష దర్శనం అట, నవగ్రహ దర్శనం, శనేశ్వర దర్శనం, కళ్లేశ్వర దర్శనం, దుర్గా పార్వతీ దర్శనం, హనుమత్ దర్శనం, తీర్థగంధం తీసుకోవాలి అట. ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఇదేమో టెంపుల్ వ్యూ. ఇది లోపల సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా టెంపుల్ వ్యూ. ముందు అయితే పంచముఖ గణేష టెంపుల్ ఇది. స్వామివారిని అయితే నేను చూపాను. 12 రాజులకు సంబంధించినటువంటి దేవాలయం అట. ఇదిగోండి దర్శనం చేసుకోండి. శనేశ్వరుడి యొక్క స్తూపం ఇదిగోండి మనం చూసుకోవచ్చు. ఇదైతే శనేశ్వరుడి స్తూపం. దీనికే నువ్వులు అవన్నీ కూడా ఆరాధన చేసుకుంటాం మనమంతా. ఇదే శనేశ్వరుడు. ఇదిగోండి శనేశ్వర స్వామి వారి మందిరం, ధ్యాన మందిరం ఇది. స్వయంభూ వెలిసారట ఇక్కడ. శివాలయం శిఖరం అండి ఇది. దర్శనం చేసుకున్నంతా కూడా తడిబట్టలతో ఉన్న వాళ్ళని అయితే లోపలికి పంపించట్లేదు ఇప్పుడు. ఇదిగోండి శనేశ్వరుడు స్వామివారి టెంపుల్ అయితే గురు పూర్ణిమ చాలా విశేషం అట ఇక్కడ శనేశ్వరుడికి. ఇక్కడ పూజలు పునస్కారాలు పూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారట. తడిబట్టలతో ఉన్న వాళ్ళని అయితే లోపలికి పంపించలేదు. ఈ బయట నుంచి ఇటు పక్క దారి ఉంది, ఆ దారిలో నుంచి మమ్మల్ని అయితే దర్శనం చేసుకోమన్నారు ఇక్కడ. మనమైతే స్వామివారిని దర్శనం చేసేసుకున్నాం. నేనైతే డబ్బులు పెట్టి ఇప్పుడు విభూది కొనుక్కున్నాం. మా గోత్రాలు పూజ చెప్పి మా గోత్రనామార్చన ఇక్కడ చేశారు స్వామివారు శనేశ్వరుడికి. చాలా మంచిది చేసుకుంటే విశేషం. ఈ విభూది పిల్లలకి రాత్రిపూట పడుకునేటప్పుడు నేలక్కను బొట్టు పెట్టమన్నారు స్నానం ఆచరించిన తర్వాత పిల్లలకి. ఎందుకంటే మా అబ్బాయికి అయితే పెట్టేసాం.
ఇక్కడ పితృదోషాలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయట ఇక్కడ పూజ చేయించుకుంటే. ఇక్కడ గురు పూర్ణిమ చాలా విశేషం. అదిగోండి జమి చెట్టు లోపల శంకరుడికి అభిషేకం చేస్తున్నారు. అదిగోండి దీపం. మేమైతే మళ్ళీ అష్టతీర్థాల్లో స్నానం చేసి మళ్ళీ మేమైతే వచ్చేసాము, రూమ్కి వచ్చాము. రూమ్ దగ్గర నుంచి వాక్బుల్ డిస్టెన్స్లోనే గుడి. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నేను మా నాన్నగారు ఇలా వెళ్తున్నాం. అటు చూసుకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అదిగోండి అక్కడ గుంపు మాదే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఆవులకు భలే ఉన్నాయి, కొమ్ములకు రంగులు వేశారు. అలాగే గుడి దగ్గర గుర్రబళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాయి ఇప్పుడు మీ అందరికీ. గాణగాపూర్లో అయితే ఎవరైనా వస్తే రూములు దొరకవేమో, ఆన్లైన్లో రూములు లేవనేటువంటి బాధ అయితే మనం పడక్కర్లేదు. గాణగాపూర్లో అడుగడుగున లాడ్జులు, రూములు, దత్త నివాసులు అన్నీ ఉన్నాయి. హోమ్ స్టేస్ కూడా ఉన్నాయట. నేనైతే లాడ్జ్లోనే తీసుకున్నాను రూము, చాలా బాగుంది. ఇక్కడైతే ఆన్లైన్ బుకింగ్ అయితే ఏమీ లేదు, కానీ వస్తే మాత్రం రూములు అయితే సూపర్ దొరుకుతాయి మనకైతే. ఇదిగోండి మొత్తం అవే, ఎటు చూసుకున్నా అవే ఉన్నాయి. అదిగోండి గుర్రం బండి బాగా వెళ్తుంది కదా, అదిగోండి గుర్రం బండి. మేమైతే రెడీ అయ్యి వచ్చాము. స్వామివారి గోపురం ఇదిగోండి, దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం. లోపలికి వెళ్ళాక లోపల వ్యూ కుదిరితే తీస్తాను, లేకపోతే లేదు. స్వామివారికి లోపలైతే హారతిస్తున్నారు. దర్శనం చేసుకున్నాక నేను మీతో మళ్ళీ మాట్లాడతా. సూపర్గా ఉంది స్వామివారి గోపురం. ఇదైతే చూడండి, లోపలికి కూడా వెళ్దాం. లోపలైతే హారతులు అయితే అన్నీ చేస్తున్నారు. నేనైతే ఇప్పుడు దర్శనం లైన్లోకి వెళ్తున్నాం. మరి నా వాయిస్ వినపడుతుందో లేదో తెలియదు. ఇదిగోండి దర్శనం లైన్. దర్శనం లైన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు జనం కూడా పర్వాలేదు, ఒక మాదిరిగా ఉన్నారు జనం అయితే. ఇక్కడ స్పెషల్ దర్శనం 100 రూపాయలు ఇవ్వండి, స్వామివారి దగ్గరే తీసుకెళ్తా ఉంటున్నారు. కానీ మరి నాకైతే అంత నమ్మకం అనిపించలే. మీరు కూడా వస్తే చెక్ చేసుకోండి. మేమైతే లైన్లో ఉన్నాం. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఆవిడ ఆద్య, ఇదిగోండి బావగారి దగ్గరికి అయితే వెళ్ళాడు శరవణ, అక్క, అత్తయ్య గారు, ఇక్కడ అమ్మ, నాన్న, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఇది అడుగుతున్నారు. నానైతే అంజలి చెబుతోంది అందరికి. స్వామివారి భిక్ష అయితే తీసుకున్నామండి మేము. ఇదిగోండి భిక్ష అయితే తీసేసుకున్నాం. మేమైతే బయట ఉన్నాం. స్వామివారి ప్రసాదం తీసుకొని గాలి గోపురం దగ్గర. మా బావగారు వాళ్ళు అయితే లోపల ఉన్నారు, భిక్ష తీసుకుంటున్నారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం ఆగాం. జనం అయితే చూడండి చాలా బాగా ఉన్నారు ఇక్కడ జనం. ఇదిగోండి లోపల ఊగుతున్నారు ఉయ్యాలలు. అదిగోండి ఉయ్యాలలు ఊగుతున్నారు, చూసారా? మనమైతే అది చూడడానికి చాలా బాగా వచ్చారు. ఇప్పుడు టైం అయితే 5:15 అయిపోయింది. మేమందరం అయితే రెడీ అయిపోయాము, హారతికి వెళ్దాము అని చెప్పేసి. పల్లకి సేవ ఉంటుంది, 6:30 నుండి 7 మధ్యలో స్టార్ట్ అవుతుంది. సో దాని బాబుకి ఆకలి వేస్తుందని మధ్యలో మేమైతే ఉప్మా ప్రిపేర్ చేసాము. ఇప్పుడే అయిపోయింది. అండ్ మా బాబు అండ్ పిల్లలు కూడా అందరు రెడీ అయిపోయారు. ఇంకా మేము స్టార్ట్ అవ్వడమే. పాల కోసం ట్రై చేసాం కానీ ఎక్కడ దొరకలేదు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఇంకా అందరం రెడీ అయిపోయాము. వెళ్ళే దారిలో మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్, సాయంత్రం దర్శనం పూర్తి చేసుకొని మేమైతే ఇలా బయటకు వచ్చాము. ఏదైనా టిఫిన్ చేద్దాం ఏంటి అని. టిఫిన్ చేద్దాము అనుకునేసరికి ఎక్కడ చూసినా ఇక్కడైతే టిఫిన్స్ అయితే అంతైతే ఏం బాగాలేదు. బట్ కానీ మేము ఇక్కడ యాత్రియ రాజా భోజనాలయ అనే దగ్గర అయితే మేము ఆగాము. అక్కడైతే కొంచెం పర్వాలేదు. ఎవరైనా వస్తే ఇగోండి యాత్రియ భోజనాలయ దగ్గర అయితే ఆగచ్చు. అలా ఉంటుంది. ఇదైతే బస్ స్టాండ్ సమీపంలోనే ఉంది. ఇదిగోండి ఇది బస్ స్టాండ్. బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే యాత్రియ భోజనాలయ అయితే ఉంది, యాత్రియ రాజ్. ఇందులో అయితే బాగుంది. ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మనం నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే మనం తీసుకోవచ్చు. బాగుంది ఇక్కడ వాతావరణం. మేము ఇక్కడ టోటల్ ఏరియాలో ఇక్కడ ఒక్క చోటే మీల్స్ కూడా దొరుకుతున్నాయి మనకి. భోజనం కానీ ఏదైనా మీల్స్ కూడా ఉంటాయి, తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ వీడియో గాణగాపూర్ ట్రిప్ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. బాయ్.